దేవుని పిల్లలారా, ఈ దేహాన్ని ఎవరికిస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు ఇంతవరకు లోకం కోసం వాడుంటారు. ఏమండి, పుట్టారు, చదువుకున్నారు, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకున్నారు, బిడ్డలు కన్నారు, ఆ బిడ్డలు చదివించారు, ఆ బిడ్డలకు పెళ్లి చేశారు. ఈలోగా మీరు వెళ్ళిపోవాలి, తరము వెంబడి తరం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తారు? ఏ ఉందని వెళ్తారు? ఏం దాచుకున్నారని వెళ్తారు? ఇంకో దేశం వెళ్ళాలంటే ఈ దేశం పాస్పోర్ట్ ఇవ్వాలి, ఆ దేశం వీసా ఇవ్వాలి. భూమి మీద ఒక చోట నుండి మరో చోటుకు వెళ్ళడానికి ఇన్ని నియమ నిబంధనలు ఉంటే, సమాధి పెట్టి దగ్గర నిలబడి దేవుడా ఈ ఆత్మను తీసేసుకో పరలోకానికి అంటున్నావంటే ఏటి నీకున్న ఇన్ఫ్లుయెన్స్ దేవుడి దగ్గర? దేవుడంటే నీకిష్టపడితే, ఇష్టపడిన నీవు దేవుని కొరకు ఎంత కష్టమైనా అనుభవించి ఆయనలో బ్రతకాలి, ఆయనలో బ్రతకాలి.